మీలో చాలా మందికి కంటెంట్ క్రియేషన్ చేయాలని ఉంది, కానీ భయం ఉంది. నాకు కూడా ఉండేది, కానీ భయం కన్నా డ్రీమ్ చాలా పెద్దది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం సరైన సమయం కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో తెలుసా? నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ని. డైలీ డాక్టర్స్ విజిట్, టార్గెట్స్, ప్రెజర్, రెస్పాన్సిబిలిటీస్, ఇలా బిజీగా ఉన్న నా లైఫ్లో చాలా రోజుల నుంచి నా మనసులో మాత్రం సైలెంట్గా గ్రోత్ అవుతూ వచ్చింది కంటెంట్ క్రియేషన్ చేయాలని. కెమెరా ముందు మాట్లాడాలన్నా, కెమెరాని ఫేస్ చేయాలన్నా భయం, సెల్ఫ్ డౌట్, నేను చెప్పింది ఎవరు వింటారులే అన్న ఒక థాట్, ఇవి నన్ను వెనక్కి లాగేశాయి. ఇలా ఆలోచిస్తూనే చాలా ఇయర్స్ గడిచిపోయాయి. అందుకే కెమెరా ముందుకు ఎప్పుడూ రాలేదు. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేశా. వెయిట్ చేస్తూనే నన్ను నేను గ్రోత్ చేసుకుంటూ, కొత్త స్కిల్స్ ను నేర్చుకుంటూ, నన్ను నేను డెవలప్ చేసుకుంటూ, ఒక్కో స్టెప్, ఒక్కో స్కిల్, ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, కంటెంట్ అండర్స్టాండింగ్, వాయిస్ కంట్రోల్, ఇలా అన్ని స్కిల్స్ లోనూ నన్ను నేను చేంజ్ చేసుకుంటూ చాలా ఓపికతో, పేషెన్స్తో, డిసిప్లిన్తో నేర్చుకుంటూ వచ్చా. ఎక్స్పెన్సివ్ కోర్సెస్ ఏమీ లేవు, బిగ్ సెటప్ అసలే లేదు. చేయాలన్న తపన, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ తప్ప. అదే కాన్ఫిడెన్స్తో, అదే నమ్మకంతో ఒక రోజు అర్థమైంది, పర్ఫెక్ట్ టైం అనేది మనల్ని వెతుకుంటూ ఎప్పుడూ రాదు. టైం వచ్చినప్పుడు మనమే పర్ఫెక్ట్ అవ్వాలని. పర్ఫెక్ట్ అలాగే కాన్ఫిడెన్స్ అనేవి స్టార్ట్ చేస్తేనే వస్తాయి. ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఇయర్స్ గడిచిపోతాయి, కానీ నీ జర్నీ స్టార్ట్ అవ్వదు. అందుకే ఇప్పుడు భయం ఉన్నా, నర్వస్ ఉన్నా, పర్ఫెక్ట్ కాకపోయినా నేను నా జర్నీని స్టార్ట్ చేస్తున్నా. ఇది ఎండ్ రిజల్ట్స్ కాదు, ఇది బిగినింగ్. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలా మందికి టాలెంట్ ఉండి చేయాలన్న తపన ఉంటుంది. మీకోసం ఒకటే చెప్తున్నా, మీ స్పీడ్ స్లో అయినా పర్లేదు, మీరు పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయండి. మీ స్పీడ్ స్లో అయినా పర్లేదు, మీ స్టెప్ అనేది ఫార్వర్డ్ ఉండాలి. ఇది నా స్టెప్. మీ సపోర్ట్ తో, మీ బ్లెస్సింగ్స్ తో నా జర్నీని హానెస్ట్ గా కంటిన్యూ చేస్తా. డ్రీమ్ ఉన్నవాడు కాదు, స్టార్ట్ చేసిన వాడే గెలుస్తాడు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై స్టోరీ, దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ మై జర్నీ. ఇది నా ఒక్కడి స్టోరీ కాదు, చాలా మంది స్టోరీ. ఇక స్టార్ట్ చేసాయి. కంటెంట్ క్రియేషన్ చేయాలన్న తపన నీలో ఉంటే మీ జర్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి.